నమ్ముకోమని బైబిల్ ఎక్కువ చెప్తారు కానీ మనసులు మార్చుకోవట్లేదు, చెడ్డవాళ్ళు ఇష్టపడలేదు, నాటకాలు ఆడుతున్నారు లేదు అందులో. హల్లెలూయా హల్లెలూయా. అబద్ధాలు హల్లెలూయా, మనలో అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. త్రాగుబోతులు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేసి హల్లెలూయా నీ పొగొద్దాలు శక్తిని ఒకవేళ చాలా కాలం నుంచి నువ్వు ఒకవేళ ఏదైనా ఒక దేనికైనా బానిసత్వంలో ఉంటే కనుక చాలా కాలం నుంచి దేనికైనా నువ్వు ఒకవేళ అది ఎటువంటి చెడ్డవాడైనా నువ్వు బానిసగా ఉంటే ప్రార్థన చేయి. నీలో పాపం గ్రహిస్తే నువ్వు చేయలేదు ఏదో దాని మీద ఒక్కసారి ప్రార్థన చేయి. నేను పొగొద్దాలు శక్తి నా మీద చెప్పుకున్నాను. కోపం ఉందా? జయించలేకపోతున్నావా? కోపం జయించలేకపోతున్నావా? హల్లెలూయా. మూతులు జయించలేకపోతున్నావా? తాగుడు జయించలేకపోతున్నావా? గొడవలు జయించలేకపోతున్నావా? ఏంటి నీలో ఉన్న ఇప్పుడు ఎంత పరిశుద్ధాత్మ పొంది అందరూ ఉండి దేవుని చూసి ఆత్మ చెప్తుంటే ఆయన వేల్లో ఆయన యొక్క పక్క టెంపుల్లో చేతుల్లో ఆయన గాయాల్లో చేపెట్టి ఆయన చూస్తే ఏలుపెట్టి చూస్తే కానీ నమ్మన్నాడు. అదే కోమా నేను ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ గాయాల్లో ఏలుపెట్టి చూస్తే కానీ నమ్మన్నాడు. అదే దేవుడు వస్తుందో 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేను. తలుపులు మూయబడి ఉండగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని చేయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని చేయించాడు. హల్లెలూయా. దేవుడు మహిమ, దేవుడు స్తోత్రం. చాలా మంది ఓడిపోయిన జీవితాలు బ్రతుకుతూ ఉన్నాం మనం. చాలా మంది ఏం చేద్దామని మనం ఈ లోకంలో నువ్వు తాగుబోతువై నాశనం అయిపో, తిరిగిపోతూ అయిపో, ఏదైనా అయిపో, నువ్వు అన్యాయంగా డబ్బులు సంపాదించి ఏదైనా అయిపో నువ్వు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నువ్వు మాత్రం మతంలోనే ఉండు. నా యేసయ్య మీరు బాగా అర్థం చేసుకుంటే మీరు మతంలో వద్దు, మార్గంలోకి రండి, సర్వసత్యంలోకి రండి, జీవంలోకి రండి. ఈ లోకానికి బానిసలు అవ్వద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి మత్తు పానీయాలకి మీరు బానిసలు అవ్వద్దు. ఎవరికి బానిసలు అవ్వద్దు. లేదా దేనికి బానిసలు అవ్వద్దు. మీరు తాగు నుంచి విడిపించబడాలి. ఒక అనుమానాల నుంచి విడిపించబడాలి. లేదా ప్రతి విధమైనటువంటి సమస్యకి యేసు నీకు సమాధానం ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారండి, కొంతమంది ఏదైనా మనసులో బాధ కలిగితే తాగితే పోతాంట, తాగితే పోతుందమ్మా ఎక్కడన్నా. కొంతమంది అడుగు కూడా తాగి